దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రేమించి దేవుని మహాకృపలో దేవుడి మరి యొక్క నూతన దినమును మనకు బహుమానంగా అనుగ్రహించి వివేకాల వేకప్ విత్ ఈ యొక్క డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ప్రతి దినము దేవుడిచ్చిన బహుమానము వివేకాల సమయమున ధ్యాన వాక్యముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనములో, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయం అనేది మానవునికి సహజంగా ఎదుర్కొంటున్న గొప్ప సమస్య. ఆదిలో మానవుడు దేవునికి విరోధముగా పాపం చేసి ఆయన దేవునికి దూరస్తుడైపోయి ఉంటున్నాడు. దేవునికి భయపడి చెట్లు చాటున దాక్కున్నాడు. దేవుని సహవాసంలో నుండి దూరస్తుడు అయిపోయాడు. దేవుడిచ్చిన సంతోషాన్ని, సమృద్ధిని ఆయన పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు ఆయన కుమారుని యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ఆ భయం నుండి ఆయన మనను దూరపరిచి ఉన్నాడు. ప్రభువారు ఈ లోకములో ఆయన మానవుడిగా జన్మించినప్పుడు దూతలు పరలోకము నుండి వర్తమానము తెలియజేసి ఉన్నారు. భయపడకము, నేడు మీకు లోకరక్షకుడు జన్మించి ఉన్నాడు అని గొప్ప సువర్తమానమును సర్వలోకమునకు వారు ప్రకటించి ఉన్నారు. ఆ కుమారుని యేసుక్రీస్తులో మన భయములన్నిటినీ తొలగించి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారో వారిలో ఆ భయములన్నిటినీ కూడా తొలగించి ఆయన మనకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక మనం ఈ దినమంతా కూడా నడవలసిన మార్గంలో ఆయన మనకు తోడుగా ఉండి, మనం చేసిన సమస్తములో ఆయన మనకు సహాయకుడిగా ఉండి, ఏ విషయంలో భయపడుతున్నామో ఆ భయములన్నింటినీ ఆయన తొలగించి విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఈ దినవంతు కూడా ముందుకు కొనసాగుటకు బట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నేను ఉదయకాలమున మీరు ఇచ్చిన వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. మాలో ఉన్న భయాలన్నింటినీ మీరు తొలగించి విశ్వాసంలో స్థిరపరిచి విశ్వాసముందు విశ్వసించి వాడు కలవరపరుడని సెలవిచ్చున్నావు. మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. వినటం వల్ల విశ్వాసం కలుగును. నీ వాక్యమును చదివి ఉదయకాలమున నీ సంధిలో కొంత సమయమును ప్రత్యేకించి దినవంతు ప్రభా మేము నడవలసిన మార్గం మాకు బోధించి మా ఆలోచనలకు మీరే మాకు దయచేసి నీ చిత్తమును జరిగించచ్చు. నేను మహింపరిచేటి కృపను మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినముగా వేడుకుంటున్నాం తండ్రి.